పోతన భాగవతము వామనావతారం సందర్భంలో ఈ విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇలా బలిభారి నుండి తప్పించుకోవడం ఎలా అని అడిగినటువంటి ఇంద్రుడితో బృహస్పతి ఇలా అన్నాడు: వినవయ్య దేవేంద్ర వీనికి సంపద బ్రహ్మవాదుల భృగు ప్రవరులర్ది ఇచ్చిరి రాక్షసునిదురను నిలువంగ హరి ఈశ్వరుడు నక్కన వ్యజనులువి నీవును నీ సమ్ముల్ నీకంటే నదుకులు జాలరు రాజ్యంపు చాలు నీకు విడిచిపోవుట నీతి నిబుద నివాసంపు విమతులు నలిగెడు వేల జూచి మరలి మారునాడు వచ్చుట మా మమతంబు విప్రబలమున వీనికి బుద్ధి వచ్చే వారి గైకొన కిట మీద వాడి చెడును తలకు మందాకరిపు పేరు దలుపరాదు. దేవేంద్ర, శ్రద్ధగా విను. బ్రహ్మవాదులైన భృగువంశపు బ్రాహ్మణులు వీనికి ఫల సంపదను సమకూర్చారు. ఈ రాక్షసుని ఎదిరించడానికి విష్ణువుకు శివునికి తప్ప నీకు కానీ నిన్ను మించిన ఇంకెవరికి కానీ శక్తి చాలదు. నీవిప్పుడు రాజ్యాన్ని రాజధానిని విడిచిపెట్టి వెళ్ళడమే మేలు. పగవారికి కష్టాలు వచ్చినప్పుడు పసిగట్టి మళ్ళీ తిరిగి రావడం మంచిదని నా అభిప్రాయం. బలికి బ్రాహ్మణుల శక్తి వల్ల బలం సమకూరింది. కొన్నాళ్ళు పోయాక వీడు బ్రాహ్మణులను గౌరవించాడు. దానివల్ల వీని పరాక్రమం సన్నగిల్లుతుంది. అంతవరకు శత్రువు పేరు కూడా ఎత్తవద్దు అని ఈ పద్య భావము. ధన్యవాదము.